హలో అండి. అందరికీ నమస్కారం. నేను సురేఖ. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అవి కోవా కజ్జికాయలు. ఈ కోవా కజ్జికాయలు స్పెషలా అనుకోవద్దు. స్పెషలే. ఎందుకంటే ఇది మా అమ్మ రెసిపీ కాబట్టి. అమ్మ చేత్తో చేసింది ఏదైనా మనకి స్పెషలే కదా! అందులో వినాయకుడికి నైవేద్యంగా అంటే ఇంకా స్పెషల్. మరి అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి. పాలని ఒక 2 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా మీగడంతా అంచులకి పట్టేయకుండా గరిటతో కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు పాలు తీసుకున్నాం కాబట్టి ఆ కప్పుకు సరిపడా 3/4 కప్ అంటే 3/4 కప్పు పాలపిండి తీసుకోవాలి. మనకిది చాలా తొందరగా అయిపోతుందండి పాలపిండి యూజ్ చేస్తే. లేదు ఉట్టి పాలతో అయినా పాలకోవా చేసుకోవచ్చు. కాకపోతే చాలా టైం టేకింగ్ అన్నమాట. ఇలా ఎక్కడ ఉండలు కట్టకుండా పాలపిండి కలుపుతూ ఉండాలి. పాలపిండి తొందరగా ఉండలు కట్టేస్తుంది. సో అలా ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే మనకి ఆల్మోస్ట్ కోవా రెడీ అయిపోతుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది, లేదా ఉండలు కట్టేయటం, పాలు విరిగిపోయినట్లు అయిపోవటం అలా అయిపోతుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే ఒక 2 నిమిషాల తర్వాత చిక్కగా అవటం స్టార్ట్ అవుతుంది. పాలపిండి పాలల్లో బాగా మిక్స్ అయిపోయి అది మనకి చిక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇంకొంచెం పలుచగా అవుతుంది, ఎందుకంటే పంచదార వేడికి కరుగుతుంది కదా, వేడికి కరిగి కొంచెం వాటరిష్గా అవుతుంది. అది కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి థిక్గా అయిపోతుంది. పాలపొడిలో కూడా మనకి రకాలు ఉంటాయండి. కొన్నేమో బాగా స్వీట్నెస్ ఎక్కువ ఉంటాయి, కొన్నేమో స్వీట్నెస్ తక్కువ ఉంటాయి. అది దాన్ని బట్టి మీరు పంచదారని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ చిక్కగా అయిపోయింది కదా. మనకి ఎంత థిక్నెస్ కావాలో ఆల్మోస్ట్ అంత అయిపోయింది. కానీ ఇది మనకి ఉండ చేయటానికి రాదు కదా, సో ఇంకొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా ఇంత చిక్కగా అయిపోయినాక మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మరి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉందంటే అడుగంటినట్టు అయిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉంటే ఆ నెయ్యి అంతా అందులో కరిగిపోతుంది కదా. చూసారా, ఇలా గుల్ల గుల్లగా వచ్చినప్పుడు మనకు అది పర్ఫెక్ట్ అయినట్టు అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మనకి అదే ప్యాన్లో ఉన్నా కానీ ఆ వేడికి సెగకే అది ఇంకా అడుగంటినట్టు, లేదంటే ఇంకా చాలా గట్టిగా అయిపోవటం అలా అయిపోతుంది. మూత పెట్టి ఓ పక్కన పెట్టేసుకోండి దీన్ని. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ప్యాన్లో నెయ్యి కొంచెం కరగనివ్వాలి. నెయ్యి కొంచెం కరిగాక అందులో బాగా మెత్తగా తురిమిన 1 కప్పు కొబ్బరి వేయాలి. ఫ్రెష్ కొబ్బరి అండి ఇది. 1 కప్పు ఫ్రెష్గా తురుముకొని, లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. దాన్ని వేసి బాగా వేయించుకోవాలి. మనకి ఇది కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా మనం చాలా సన్నగా తురుముకున్నాం కదా, లేదంటే మిక్సీలో వేసుకున్నా కానీ సన్నగా ఉండడం వల్ల తొందరగా అడుగంటినట్టు మాడిపోయినట్టు అయిపోయి ఆ మాడిన పలుకులు చేదుతనం ఇస్తాయి. అలా కాకుండా ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, మంచి స్మెల్ వచ్చే టైంలో 1 కప్పు కొబ్బరికి సగం కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ 1 కప్పుకి 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ పాత వీడియోలో కూడా చెప్పాను, బెల్లంది ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెమన్నా పంచదార వేయాలి. లేదంటే అదో రకమైన కాటులాగా వస్తుందన్నమాట బెల్లం. అందులో ఇది మనం బాగా థిక్గా గట్టిగా చేస్తాం కాబట్టి పాకం పట్టేసినట్టు అయిపోయి ఇంకా కాటుగా అయిపోతుంది. అదే పంచదార ఉంటే ఆ జ్యూసీనెస్ ఉంటుంది మనకు అందులో.
అందుకని పంచదార కొంచెం అన్నా వేసుకోండి. ఇష్టం లేకపోతే మానేయొచ్చు, కానీ కొంచెం అన్నా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకొని బెల్లం పంచదార మొత్తం కరిగిపోయింది కదా, బాగా కలుపుతూ ఉంటే గట్టిగా అవుతుంది. ఆ పాకం కూడా గట్టిగా అవ్వాలన్నమాట మనకి. చూసారా, ఈ వీడియోలో చూపించినట్లు ఇంత గట్టిగా అయ్యేదాకా ఉంచుకోవాలి స్టవ్ మీదే. అప్పుడే మనకి లోపల స్టఫింగ్ గట్టిగా ఉంటుంది, ఆ పైది కూడా విడిపోకుండా వస్తుందన్నమాట కోవా. చక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఆరాక, అంటే మన చెయ్యి ఎంత వేడి తట్టుకోగలదో అంత వేడి వచ్చే వరకు, గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచుకొని, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. మా అమ్మ అయితే ఓవెల్ షేప్లో చేసేది. సో నేను మా అమ్మ రెసిపీ అని చెప్పాను కాబట్టి ఆ షేప్ పోకుండా అదే షేప్లో చేస్తున్నాను. ఇలా ఓవెల్ షేప్లో అవి ఎంతవరకు వస్తాయో ఆ కలుపుకున్న కొబ్బరి అంతా ఎన్ని అయితే అన్నీ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఒకటి తిందామనుకొని స్టార్ట్ చేసిన వాళ్ళు కనీసం 1/2 డజన్ అయినా లాగిస్తారు. నేను చెప్తున్నాను కదా, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా నచ్చుతాయి ఇవి. అండ్ ఎప్పుడు పండగ అనగానే ఫస్ట్ ఆ స్వీట్ చేయొచ్చు కదా అని అడుగుతారనమాట. ఇలా కొంచెం నెయ్యి రాసుకొని అరచేతులకి, మనం ఇందాక కోవా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కోవాని కొంచెం తీసుకొని, మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం తీసుకునే సరిపోతుంది. ఇలా అరచేతిలో పెట్టుకొని ఒక పల్చటి షీట్ లాగా అదుముకోవాలి చేత్తో. చూసారా, వీడియోలో చేసినట్టు చేయండి. ఇప్పుడు ఇందులో ఆ కొబ్బరి ఉండని పెట్టుకొని దాన్ని రోల్ చేసుకోవాలి. ఎక్కడ ఆ కొబ్బరి ఉంది లోపల అని బయటికి కనిపించకుండా చక్కగా రోల్ చేసుకోవాలి. మనకి తీసుకున్న కోవానే సరిపోతుంది. దాన్నే కొంచెం కొంచెంగా ఇంకొంచెంగా పల్చగా చేస్తూ ఒకసారి మొత్తం అంతా పట్టాక ఇంకొకసారి 2 చేతులతో ఇలా రోల్ చేసుకున్నామంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కోవా అంతా. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎండు కొబ్బరి పొడిలో రోల్ చేయాలి. చక్కగా ఎండు కొబ్బరి అంతా ఆ కోవా పైనంతా కోట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆల్రెడీ మన చేతులకున్న నెయ్యి దానికి అంటుతుంది కాబట్టి చక్కగా అంటుకుంటుంది ఎండు కొబ్బరి పొడి కూడా. మీకు ఇష్టం లేకపోతే మానేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూసారా, కోవా కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. మరి ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ రెసిపీని అందరితో షేర్ చేసుకోండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అన్నట్టు మర్చిపోయానండోయ్, సచీ రుచి పేరుతో ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి.